మూవీ రివ్యూ ఆఫ్ నా సామిరంగ. ఇది ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్. సరే, రీమేక్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే సినిమా మనల్ని ఎంగేజ్ చేయగలిగిందా లేదా అంటే చెప్పాలంటే చాలా ప్రెడిక్టబుల్గా ఉంది భయ్య సినిమా. అంటే క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో కూడా మీకు ముందే అర్థమైపోతుంది. టీజర్, ట్రైలర్ ఇంకా పోస్టర్ చూసి మీరు కొట్టే చిన్న చిన్న గెస్సులు కూడా నిజమైపోతాయి. సరే, ప్రెడిక్టబుల్గా ఉన్న విషయం పక్కన పెడితే ఆ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయా అంటే సరే ప్రాపర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది అండ్ దాంతోపాటు కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 40 minutesని తీసేసిన తర్వాత ఇంటర్వెల్ పాయింట్కి ఆ ప్రీ ఇంటర్వెల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ సెగ్మెంట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. దాని తర్వాత ఒక మంచి ఇంట్రెస్టింగ్ నోట్లోనే ఇంటర్వెల్ వస్తుంది. కానీ సినిమా సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ బోరింగ్గానే ఉంటుంది. దానికి తోడు మళ్ళీ స్లో మోషన్ షార్ట్స్ వల్ల ఇంకా ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ 40 minutes మొత్తం ఒక లవ్ స్టోరీని కవర్ చేస్తారు. ఆ లవ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, కానీ అలా అని చెప్పి మరీ బ్యాడ్ ఏమి ఉండదు. అక్కడ నాగార్జున గారికి అండ్ ఆషికా గారికి కెమిస్ట్రీ బాగానే సెట్ అవుతుంది. కానీ ఆఫ్టర్ 10 years అని ఆ సెగ్మెంట్ తర్వాత ఇంకొక సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఎందుకో అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. కానీ ఫస్ట్ 40 minutesలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం అయితే ప్రతి క్యారెక్టర్ ఎందుకో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు. హీరో వస్తాడు, కొడతాడు, కరెక్టే. కానీ హీరో వచ్చి కొట్టే గ్యాప్లో వాళ్ళు ఇచ్చే ఎలివేషన్ ఎందుకో చాలా ఓవర్గా అనిపిస్తాయి. ఎలివేషన్ లాగా కూడా ఉండదు, అది భజన్ లాగానే ఉంటుంది. ఇంకా నాగార్జున గారి సినిమాలో మనకి ప్రతిసారి ఉండే పనే కదా ఇది, అంటే అమ్మాయిలు నాగార్జున గారి వెనకాల పడ్డం. సో అలాంటి సీన్సే కొన్ని ఉంటాయి. ఈ సినిమాలో ఎందుకో సోగ్గాడే చిన్న కన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ ఫస్ట్ 40 minutes అయిపోయినాక ఒక మంచి ఇంటర్వెల్ పాయింట్ తోటే ఈ సినిమా మంచి బ్రేక్ పడుతుంది. మరీ స్టోరీ లేదా ఇంట్రెస్టింగ్గా లేవా అంటే లేదు, మధ్య మధ్యలో కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సీన్స్ మనం చాలా చూసేసాము అండ్ అక్కడ ఏం జరగబోతుందో కూడా మనకి ముందే అర్థమైపోతుంది. దాంతోపాటు ఇంకా స్లో మోషన్ షాట్స్ వల్ల ఇంకా లాగ్ అనిపిస్తుంది. టెక్నికల్ విషయాలు మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి, విజువల్గా చూడడానికి చాలా బాగుంది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఒక 2 songs కూడా బాగున్నాయి. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే నాగార్జున గారు చాలా డైనమిక్గా కనిపించారు. కొన్ని ఫ్రేమ్స్లో చాలా బాగున్నారు చూడడానికి, ఆ బియర్డ్ అదంతా. పర్ఫార్మెన్స్ కూడా తన రోల్కి తగ్గట్టు చాలా బాగా చేసినట్టు అనిపించింది. అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్లో బాగుంది. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్కి అంతగా స్కోప్ లేదు, కానీ ఉన్న దాంట్లో కూడా ఎందుకు అంత జస్టిఫై చేసినట్టుగా కనిపించలేదు. ఇంకా రావు రమేష్ గారు అండ్ నాజర్ గారు ఇలా సపోర్టింగ్ క్యాస్ట్ అందరూ బాగానే చేశారు. ఇంకా విలన్ రోల్లో షబీర్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. తన క్యారెక్టర్ వల్ల కొద్ది గొప్ప కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇంకా మెయిన్ హీరోయిన్ ఆషికా గారి గురించి వచ్చేస్తే 10 years ముందు 10 years వెనకాల లవ్ స్టోరీ ఉంటుంది. ఆ 10 years ముందు ఉండే లవ్ స్టోరీలో బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. కానీ 10 years తర్వాత చూపించే దాంట్లో ఏజ్డ్గా కనిపించలేదు, చాలా యంగ్గా కనిపిస్తారు. అది కొంచెం మనకి ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.